ఓజీ క్రేజ్ ఇంకా ఎలా పెరుగుతుందో మీరు ఊహించుకోండి. లాస్ట్ వీక్ చూశారు, మళ్ళీ ఈ వీక్లో దసరా, మన తెలుగు రాష్ట్రాల్లో దసరా వచ్చింది. ఈ వీకెండ్తో చాలా వరకు ఫ్యామిలీస్ అన్ని కూడా థియేటర్ బాట పట్టాయి. దసరా రోజు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని థియేటర్స్ 90% ఆక్యుపెన్సీలో ఉన్నటువంటి థియేటర్స్ నిన్న ఈ రోజు కూడా రేపు ఎల్లుండి సాటర్డే సండే రావటం విపరీతంగా వస్తున్నారు. చాలా మంది పవన్ కళ్యాణ్ గారిది అయిపోయింది, కాంతారా వచ్చేసింది, మొత్తం బీట్ చేసేసింది అనుకుంటున్నారు. అక్కడ ఏమీ లేదు. కాంతారా ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారు, కానీ నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో అయితే కనిపించట్లేదు. ఇంకా ఓజీ సునామీ కంటిన్యూ అవుతుంది. ఓజీ 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 నిజంగా ఇప్పటికీ 400 కోట్ల రూపాయల దగ్గరికి అయితే వచ్చేసింది. అదేంటి వారంలోనే 400 కోట్లు వచ్చేసాయంటే, ఎస్, 3 రోజుల్లోనే 300 కోట్లు వచ్చినప్పుడు దాదాపు 5 రోజులకి 400 కోట్లు రావడంలో పెద్ద విషయం ఉంది. ఆ సినిమా ఊచ కోత కోస్తుంది, ఆ సినిమా రికార్డులన్నీ తగలబెట్టేస్తుంది అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నా. చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యూఎస్లో కూడా రేపు సాటర్డే సండే ఇప్పటి వరకు ఏ సినిమాకి రానటువంటి థియేటర్స్ స్క్రీన్స్ని పెంచారట, షోస్ని ఎక్స్ట్రా వేపిస్తున్నారట. ఉన్నవన్నీ కూడా ఫుల్ అయిపోయి ఇప్పటికీ అయిపోతే మళ్ళీ ఎక్స్ట్రా షోస్ని కూడా థియేటర్ యాజమాన్యం తెప్పించుకునే వాళ్ళ కోసం స్పెషల్గా షోస్ వేస్తుందంటే ఓజీ క్రేజ్ ఇంకా ఎలా పెరుగుతుందో మీరు ఊహించుకోండి. ఇప్పటికే లాస్ట్ వీక్ చూశారు, మళ్ళీ ఈ వీక్లో దసరా, మన తెలుగు రాష్ట్రాల్లో దసరా వచ్చింది. ఈ వీకెండ్తో చాలా వరకు ఫ్యామిలీస్ అన్నీ కూడా థియేటర్ బాట పట్టాయి. ఎస్పెషలీ చెప్పాలంటే నిన్న దసరా రోజు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని థియేటర్స్, నేను అన్ని చోట్ల, అటు వైజాగ్, విజయవాడ, ఇటు హైదరాబాదు, మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి అందరికీ ఫోన్ చేసి అడిగా. ఆల్మోస్ట్ 90% ఆక్యుపెన్సీలో ఉన్నటువంటి థియేటర్స్ నిన్న ఈరోజు కూడా రేపు ఎల్లుండి సాటర్డే సండే రావటం, హాలిడేస్ కావటం విపరీతంగా వస్తున్నారు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా కంప్లీట్ ఫ్యామిలీస్, అటు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి స్టైల్ని, ఆ మేనరిజాన్ని, ఆ ఆరాన్ని సినిమా థియేటర్లో ఎక్కువగా వచ్చి కేరింతలు కొట్టేది మొన్నటి వరకు మనం చూసింది పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో ఎక్కువ జెంట్స్, యువత, తర్వాత లేడీస్లో కూడా చాలామంది కనిపించారు. కానీ ఇప్పుడు ఎక్కువ అందరూ కూడా మహిళలు, అటు చాలామంది పెళ్ళైన వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయడం కాదు, కేరింతలు కొడుతున్నారట. సో ఈజీగా ఇంకా నాకు తెలిసి రేపు మండేకి వచ్చేటప్పటికి 500 కోట్లు హ్యాపీగా ఆరాంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఊహించుకోండి, 500 కోట్లు కొడితే పవన్ కళ్యాణ్ గారిని 100 కోట్లే ఇంతవరకు సరిగ్గా లేదు మీ వాడికి కలెక్షన్ అన్న దెబ్బ నుంచి ఆయన ఒక్కరోజే 150 కోట్లు కొట్టి ఇప్పుడు 500 కోట్ల మార్కుని ఈజీగా సునాయాసంగా 1 వీక్లోనే ఏసి కాళ్ళ కిందేసి తొక్కుతున్నాడంటే ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో. ఇక మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అంటే, కొంత కాంతార ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారు, కానీ నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో అయితే కనిపించట్లేదు. ఇంకా ఓజీ సునామీ కంటిన్యూ అవుతుంది. చెప్పాలంటే విశాఖ, అటు ఆ ఏరియాస్లో ఇప్పుడు వర్షం బాగా దంచి కొడుతుంది. ఏదో అల్పపీడనం ఇంకొకటనో చెప్తున్నారు. ఆ అల్పపీడనం ఇంకొక అల్పపీడనం అయితే ఏం కనిపించట్లేదు, కానీ ఆ సెలవులు ఈ సెలవులు, ఆ ఈ ఇష్యూ రావటం ఓజీకి ఇంకా ఆక్యుపెన్సీ పెంచుకునేటువంటి పరిస్థితులు అయితే చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. మీరు ఓపెన్ చేసుకుని చాలా రియల్గా సెర్చ్ చేసుకోవచ్చు. విశాఖపట్నం బుక్ మై షోలో కావచ్చు, పేటీఎంలో కావచ్చు, జొమాటోకి సంబంధించినటువంటి దాంట్లో యాప్లో కావచ్చు, చాలా క్లియర్గా ఏ ఊరిని సెలెక్ట్ చేసుకుని ఆ ఊర్లో థియేటర్లో ఆక్యుపెన్సీ ఎంత ఉందో క్లియర్గా చెక్ చేసుకుని మాట్లాడండి. అంటే చాలామంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది అయిపోయింది, కాంతారా వచ్చేసింది, మొత్తం బీట్ చేసేసింది అనుకుంటున్నారు. అక్కడ ఏమీ లేదు. నేను చాలా క్లియర్గా నిన్న కూడా మా ఫ్రెండ్స్తో మాట్లాడాను, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. కొంతమంది ఇంకా వెళ్ళలేదు, ఫస్ట్ వీక్ అంతా కొంచెం రేట్లు ఉండి కొంచెం అంత రేటు పెట్టుకుని మనకు ఎందుకులే నెక్స్ట్ వీక్ వెళ్దాంలే అనుకున్న వాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది లేదో పరిస్థితుల వల్ల ఆ బయట ఉండటమో ఇప్పుడు రేపొద్దున నిన్న చూడటం కూడా చేసిన వాళ్ళు కొంతమంది. సో ఏదేమైనా సరే ఒక రికార్డుల సునామీ ఇంకా కంటిన్యూ అవుతుంది ఓజీకి.